సార్ హెర్నియా అంటూ ఉంటారు. అది ఆడవారిలో మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం మనం. సో అసలు ఈ హెర్నియా అంటే ఏంటిది సార్? ఈ ఆడవాళ్ళలో వచ్చే హెర్నియాలు ఏవైతే ఉంటాయో అంటే యూజువల్‌గా హెర్నియా అంటే ఏంటి అంటే మనకు ఈ అంబ్లికస్ అంటే ఈ చుట్టుపక్కల అంటే కడుపు భాగంలో మనకు కొంచెం వీక్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది బొడ్డు దగ్గర మనకు పుట్టుకతోటే కొంచెం వీక్ పాయింట్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే బొడ్డు దగ్గర వీక్ పాయింట్ ఉండే వరకు ఈ కడుపులో ఉన్న పేగులన్నీ ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు ఉంటాయి. ఎక్కడైనా సందు దొరికితే బయటికి వద్దామా అని చూస్తుంటాయి. సో దానికి అంబ్లికస్ దగ్గర సందు దొరికే వరకు అవి పేగులు బయటికి రానికి ట్రై చేస్తుంటాయి. సో అట్లా బయటికి రావడాన్ని హెర్నియా అంటుంటాం. ఇప్పుడు ఈ పేషెంట్ చూసుకుంటే కనుక ఈ బొడ్డు దగ్గర చిన్నగా స్వెల్లింగ్ వచ్చేసింది. ఈ స్వెల్లింగ్ వచ్చేసిన వల్ల ఏమవుతుంది, అక్కడ చిన్న డిఫెక్ట్ అయ్యే వరకు లోపల ఉన్న పేగులన్నీ బయటికి రానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఇట్లా రావడాన్ని మనం హెర్నియా అంటాం. ఆడవాళ్ళలో చూసుకుంటే ముఖ్యంగా వచ్చేది అంబ్లికల్ హెర్నియాస్. ఈ అంబ్లికల్ హెర్నియాస్ మేబీ ఒబేసిటీ వలన కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల, ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్టింగ్ చేయడం వల్ల కావచ్చు, కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల కావచ్చు, అండ్ విపరీతమైన కాఫ్, ఎక్కువ రోజులు కాఫ్ ఉండడం, ఇట్లా ఈ 4-5 కండిషన్లో వస్తుంటాయి ఆడవాళ్ళలో చూసుకుంటే. అండ్ ఫిఫ్త్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే కడుపు పెరిగే కొద్దికల్లా కడుపులో ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వీక్ అవుతుంటాయి. వీక్ అయిన తర్వాత ఆ వీక్నెస్ అలాగే ఉన్నప్పుడు ఒకసారి అక్కడ డిఫెక్ట్ తోటి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి ఈ హెర్నియాలు అనేవి చూస్తే ఆడవాళ్ళు ఎక్కువ వచ్చేది ఫెమరల్ హెర్నియా అని, అంబ్లికల్ హెర్నియా అని. ఇంగ్వెనల్ హెర్నియాస్ వెరీ రేర్గా వస్తుంటాయి. బట్ అంబ్లికల్ అండ్ వెంట్రల్ హెర్నియాస్ అనేవి మోస్ట్ కామన్. అంబ్లికల్ హెర్నియా అంటేనేమో ఇక్కడ వస్తుంది, వెంట్రల్ హెర్నియా అంటే ఈ ఏరియాలో వస్తుంటాయి, ఫెమరల్ హెర్నియా అంటే ఈ ఏరియాలో వస్తుంటుంది, ఇంగ్వెనల్ హెర్నియాస్ అంటే ఈ ఏరియాలో వస్తుంటాయి. అట్లా ఒక 4-5 హెర్నియాలు అనేవి ఇందులో కామన్. అందులో అమ్మాయిల్లో ఎక్కువ అంబ్లికల్ హెర్నియా కామన్. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇది మజిల్, ఓకేనా? ఈ మజిల్ చూసారా దూరం వెళ్ళిపోయింది, ఓకే? దూరం వెళ్ళిపోయే వరకు అంత డిఫెక్ట్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ గ్యాప్ లో ఈ పేగులు అనేవి కవర్ చేస్తాయి అంటే ఇవి బయటకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ పేగులు. ఈ పేగులు ఏం చేసినాయి, మజిల్స్ వీక్ అయిపోయే వరకు బయటికి రానికి ప్రయత్నం చేస్తాయి. ఓకే, ఈ మజిల్స్ ఏమైనా దీన్ని పుష్ చేస్తూ ఉంటాయా సార్? ఎస్, ఇదంతా ఏం చేస్తుంటే స్కిన్ పుష్ చేసేసి మొత్తం బయటికి వస్తూ ఉంటాయి. మనం దగ్గినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు, యూరిన్కి వెళ్ళినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఓకే, వీక్ అవుతుంది ప్లేస్ అంతా. ఎస్, ఆ ప్లేస్ అంతా వీక్ అయిపోతుంది. మనం పడుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి, మనం లేవగానే బయటకు వచ్చేస్తాం. దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే కొంచెం ఏదో లాగినట్టుగా అనిపించడము, పేగులంతా కదులుతున్నట్టు, బొడ్డు చుట్టూ అంతా ఏదో డ్రాగింగ్ టైపు లాగినట్టు అనిపించడము, దగ్గితే బయటికి రావడము, ఆ ఏరియాలో బొక్క ఉన్నట్టు ఫీల్ అవ్వడము, చేయి పెట్టుకొని చూస్తే ఒక రింగ్ మాదిరిగా బొక్క ఉన్నట్టు అనిపించడము, హోల్ లాగా అనిపించడము. అండ్ ఇంకా పెద్దగా అయితే కనుక అవి బయటికి వచ్చేయడం వల్ల కొంచెం కాన్స్టిపేషన్గా ఉండడము, చెయ్యి పెడితే కొందరికి ఈ ఏరియాలో పెద్ద హెర్నియాలు అయితే కనుక పేగులు కదిలేది కూడా మనకు తెలుస్తుంటుంది. అట్లాంటివన్నీ హెర్నియాలు అంటుంటాం, అంబ్లికల్ హెర్నియాలు. వీటికి చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ సర్జరీ అనేది మీరు వింటారు. ఓపెన్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది హెర్నియా అనుకోండి, ఈ రకంగా పెద్ద ఇన్సిషన్ ఇవ్వాలి. పెద్ద ఇన్సిషన్ ఇచ్చేసి ఇక్కడ వరకు మొత్తం కట్ చేసేసి ఆ హెర్నియాకు మెష్ చేస్తుంటాం. అది ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏంది, మెష్ అనేది జస్ట్ స్కిన్ కిందనే ఉంటుంది. బట్ మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో లాప్రోస్కోపిక్ మెథడ్. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో ఏం చేస్తామంటే మనం ఈడొక ఇన్సిషన్, ఈడొకటి చిన్న పోర్ట్స్ వేస్తాం. 5 mm 10 mm పోర్ట్స్ వేసేసి ఈ పేగు ఏదైతే బయటికి వచ్చిందో దాన్ని లోపలికి లాగేస్తాం. ఇప్పుడు చూడండి, ఈడ మజిల్ ఉంది, ఇది పేగు ఉంది. సో పేగు మొత్తాన్ని బయటికి లాగేసేస్తాం, అంటే ఇన్సైడ్ లాగుతాం. లాగేసి ఏం చేస్తాం, ఈ రెండింటిని దగ్గరికి వేసేసి దీని లోపల ఒక మెష్ చేస్తాం. అంటే బయటికి రాకుండా మనం ఓన్లీ మజిల్స్ ను మాత్రమే కుట్టేసామనుకోండి, కొన్ని రోజులు ఏజ్ పెరిగే కొద్ది కల్లా మజిల్స్ మళ్ళీ వీక్ అవుతాయి. ఈ మజిల్స్ కి మనం ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు అది మనం ఇచ్చేది మెష్ అంటాం దాన్ని. ఆ మెష్ ఏదైతే ఉందో అది సపోర్ట్ ఇస్తుంది. సపోర్ట్ ఇవ్వడం వల్ల హార్డ్గా తయారవుతుంది కాబట్టి ఫ్యూచర్లో హెర్నియాలు రాకుండా ఉంటాయి. ఇది మనం చేసేది లాప్రోస్కోపిక్ మెథడ్లో కాబట్టి ల్యాప్లో అయితేనేమో ఎంత పెద్ద మెష్ అనే వేసుకోవచ్చు. ఓపెన్లో ఇప్పుడు నేను ఇంత పెద్ద మెష్ చేయాలనుకోండి, ఇంత పెద్ద కోత చేయాలి. అదే ల్యాప్లో మొత్తం కట్ చేయాలి. ఎంత పెద్ద మెష్ చేయాలంటే అంత కట్ చేయాలి. అదే ఈ పెద్ద మెష్ నేను ల్యాప్లో వేయాలంటే జస్ట్ 3 బొక్కలలో ఏం చేస్తామంటే లోపలికి వెళ్తాము, ఇక్కడ అంతా పెద్ద మెష్ పెడతాం. కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాప్ చేయడం వల్ల పెద్ద మెష్ చేయొచ్చు, లోపల కంటెంట్ చూడొచ్చు, ఏదైనా బ్లీడింగ్ అవుతుందా ఏదైనా చూసుకోనికి ఉంటుంది. ఆ మెష్ చేసిన తర్వాత చిన్న ట్యాకర్స్ అని ఉంటాయి, ఆ ట్యాకర్స్ కొట్టేసేస్తే పెద్ద మెష్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళకు రికరెన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇంత పెద్ద ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ మెష్ చేశాను అనుకోండి, ఆ మెష్ మీద ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పస్ వచ్చే అవకాశాలు ఉంటుంది, అక్కడ బ్లడ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఒక పైపులు పెడతాం బయటికి. బట్ ల్యాప్లో అయితే ఆ పైపులు పెట్టే అవసరం ఉండదు. 1 week to 10 days బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, డ్రెస్సింగ్ చేయించుకోవాలి, మళ్ళీ కుట్లు తీయించుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ల్యాప్లో అయితే కనుక
ఈ రోజు ల్యాబ్ సర్జరీ ఏంటంటే రేపు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది, ఎల్లుండి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ల్యాబ్లో మనకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్? మీరు ఎప్పుడైతే ఇప్పుడు సర్జరీ అన్నప్పుడు పైప్స్ వేయాలి అండ్ పసు పట్టే అవకాశం ఉంటుందని, సో ఇందులో ఉండదు అంటారా? అలా ల్యాబ్లో ఉండదు, 99.9% ఉండదు. ఎందుకంటే మెష్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ల్యాబ్లో. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెష్ అనేది ఒక ఫారిన్ బాడీ కాబట్టి ఆ ఫారిన్ బాడీని బాడీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తెలియదు కాబట్టి అదొక రిస్క్ ఉంటుంది. అది వెరీ రేర్, లక్షలో ఒకరికి అది పడకపోతే కనుక పసుబట్టే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో మరి కట్ చేసి తీయాల్సి వస్తుందా సార్? డెఫినెట్గా అప్పుడు ఒకవేళ పసుబట్టి ఒక 1 వీక్ 2 వీక్స్లో తెలిసిపోతుంది. ఒకవేళ పడట్లేదు అంటే కనుక మనం ఇమ్మీడియట్గా మెషిన్ తీసేస్తాం. అప్పుడు కూడా మనం ల్యాబ్లోనే చేసుకోవచ్చు. ఓకే సార్, మరి హెర్నియా వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మన స్టమక్లో ఫేస్ చేస్తాం సార్? ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయంటారు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి? సో ఇక్కడ ఏమవుతుందంటే హెర్నియా చిన్న సైజు ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. చిన్న సైజు ఉంటే ఓన్లీ పెయిన్ రావడము, గుంజినట్టు ఉండడం ఇట్లాంటివి ఉంటాయి. హెర్నియా సైజు పెరిగే కొద్ది కల్లా ఒకవేళ మొత్తం బయటకు వచ్చిందంటే ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఇది చిన్న హోలు అంబ్లికస్ దగ్గర పేగులేమో ఇంత పెద్దగా ఉంటాయి, అవి స్మూత్గా ఉంటాయి, స్లిప్పరీగా ఉంటాయి. సో ఈ దూరిలో బయటికి వస్తుంటాయి. కొన్ని రోజులు దూరడం బయటికి రావడం జరుగుతుంటుంది. అంటే మనం ఇప్పుడు వెనకాల నుంచి పుష్ చేసామనుకోండి, జస్ట్ ప్రెజర్ చేయగానే లోపలికి వెళ్ళిపోతాయి. సో అట్లా బయటికి లోపలికి వచ్చిన రోజులు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే బయటికి వచ్చి ఇక్కడ స్ట్రక్ అయిపోయినాయి అనుకోండి, ఆ పేగులు మళ్ళీ లోపలికి వెళ్ళవు, అప్పుడు బయటనే ఉండిపోతాయి. ఇప్పుడు ఈ పేషెంట్లో చూడండి మొత్తం బయటికి వచ్చేసినాయి, ఇవి లోపలికి వెళ్ళకుండా బయటనే స్ట్రక్ అయినాయి అనుకోండి, పేగు కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, పేగు బొక్కబడే అవకాశాలు ఉంటుంది. ఇది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, లైఫ్ థ్రెటనింగ్. మనం సరైన టైంలో కనుక సర్జరీ చేయకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం. అంటే హెర్నియా అనగానే ఏదో చిన్న బొడుపులాగా వచ్చిందని చెప్పేసి లైట్ తీసుకుంటే అది ఖచ్చితంగా లైఫ్ థ్రెటనింగ్ అని అంటారు. సో అంటే దీనివల్ల సార్ మజిల్స్ ఏమైనా వీక్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ మెష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్కి ఎక్స్ట్రా స్ట్రెంథనింగ్ ఇస్తున్నట్టు ఉంటుంది. సో ఆ స్ట్రెంథనింగ్ వల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. మజిల్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ఏజ్ పెరిగే కొద్దికల్లా కూడా హెర్నియాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మరి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలా అంటారు సార్? అంటే ప్రతి ఒక్కదానికి మనం జాగ్రత్తలను చెప్తూ ఉంటాం, సో దీనికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? హెర్నియాలు వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే హెర్నియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది ఇంపార్టెంట్. హెర్నియాలు రాకుండా ఉండాలంటే కడుపులో ప్రెషర్ పెరగకూడదు. కడుపులో ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుంది? నేను చెప్పినట్టు 5 కండిషన్స్తో పెరుగుతుంది. ఒకటి ఒబేసిటీ, ఎక్కువ లావు ఉండడం వల్ల కడుపులో ఉన్న పేగులు కొవ్వు పెరగడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది. రెండవది కాన్స్టిపేషన్, మలబద్ధకం, బాగా ముక్కి పోవడం వల్ల కడుపులో ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల పేగులు బయటకు రానికి ప్రయత్నం చేస్తుంటాయి. కాఫ్, విపరీతమైన దగ్గు, కొన్ని నెలలు, ఏదో 1-2 డేస్ దగ్గడం కాదు, 15 రోజులు దగ్గడం కాదు, కొన్ని నెలలు దగ్గడం. కొన్ని నెలలు ఎవరెవరికి ఉంటుంది దగ్గు అని ఆశ్చర్యపడుతుండొచ్చు. నెలలు ఎవరికి ఉంటే సార్ ఏదో 10 రోజులు ఉంటుంది కదా అని చెప్పి. నెలలు దగ్గు ఎవరికి ఉంటుంది అంటే సిగరెట్ తాగే వాళ్ళకి, ఎంఫైసీమా ఉన్న వాళ్ళకి, అండ్ సిఓపిడి ఉన్న వాళ్ళకి, అండ్ టీబీ ఉన్న వాళ్ళకి, అండ్ అలర్జిక్ కాఫ్ ఉన్న వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు. ఇట్లా దగ్గడం వల్ల కడుపులో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ 4వ కండిషన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ. మెయిన్గా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే 1-2 ప్రెగ్నెన్సీలకు ప్రాబ్లం ఉండదు. కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ 5వది బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. మగవాళ్ళలో ఏమవుతుందంటే ఒకవేళ యూరిన్ పోసుకోవడానికి ఏమైనా డిఫికల్టీ ఉంటే కనుక అప్పుడు వాళ్ళకు ఇంగ్వినల్ హెర్నియాస్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.